ఇక్కడ ఆయన వదిలిపెట్టం, పట్టకొస్తాం, లాక్కొస్తాం, వదిలిపెట్టకండి. చెప్పాడు కదా నేను జగన్మోహన్ రెడ్డి, నేను రెడ్ బుక్ అని చెప్పారు కానీ మీకు నచ్చిన పుస్తకంలో పేరు రాసుకోండి. 5 ఏళ్ళు నేనైతే బెంగళూరులో పడుకుంటా, మిమ్మల్ని కొడితే కొట్టించుకోండి, తిడితే తిట్టించుకోండి, వెయిట్ చేయండి అంతే, ఏ పుస్తకంలో పేరు రాసుకోండి అని. ఇప్పుడు బాబు వెంకటరెడ్డి కూడా అదే చెప్తున్నాడు, వదిలిపెట్టకండి, గట్టిగా పట్టు కూర్చోండి. ఇప్పుడు వీళ్ళకి సార్ ఇక్కడ ఒకటి సార్, మేము ప్రైవేట్ కేసులు వేస్తాం, మీకు అద్భుతమైన అడ్వకేట్ ఉన్నాడు అంబటి రాంబాబు, ఆయన పెట్టుకొని వేసుకోండి, ప్రైవేట్ కేసులు వేసుకోండి, వెళ్ళండి, ఉన్నత న్యాయస్థానాల్లో తేల్చుకోండి, ఎవడొద్దన్నాడు? మేము గడిచిన 5 ఏళ్లలో మేము వెళ్ళాం, న్యాయస్థానాలకు వెళ్ళాం, మా మీద అక్రమ కేసులు పెడితే మేము అక్రమ అరెస్టులు అవుతుంటే కూడా మేము బయటకు వచ్చాం, ఉన్నత న్యాయమూర్తులు గారు మాకు జస్టిస్ ఇచ్చారు. ఈ రోజు మీకు కూడా ఇస్తారు కదా, అద్భుతమైన అడ్వకేట్ అంబటి రాంబాబు గారిని వెంటేసుకొని తిరగండి, హ్యాపీగా ఆయన రోజు వెళ్తున్నాడు కదా కోర్టుకి, మధ్య నల్లకోట వేసుకొని వెళ్ళి ఆయన తోటి వాదించండి, ఫైట్ చేయండి. ఇప్పుడు పాప వెంకటరెడ్డి గారి మీద సంవత్సర కాలంలో 2 కేసులు పెట్టారు, ఎన్ని కేసులు పెట్టారో తెలియదంట. ఏదది సోషల్ మీడియా కేసు అని చెప్పేసి జస్ట్ స్టేషన్ బెయిల్ ఇచ్చారంట. ఇదే సోషల్ మీడియా కేసులో మీ ఎమ్మెల్సీ, ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మొండితో అరుణ్ కుమార్ జస్ట్ సోషల్ మీడియా కేసు, నేనేం బూతులు తిట్టలా, మీరు కడతాన 100 పడకల హాస్పిటల్ ఎక్కడయా అరుణ్ కుమార్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి చూపిస్తే 4 రోజులు పెట్టారు సార్ నన్ను స్టేషన్ లో. సోషల్ మీడియా కేసు సార్, అది మళ్ళీ ఎన్ని పెట్టలేదు పాప. సోషల్ మీడియా కేసుకి మా పోలీసులు అయితే మంచి ప్రభుత్వంలో జస్ట్ నోటీస్ ఇచ్చి వెళ్ళిపోయారు, స్టేషన్ బెయిల్ అండి, కేసు లేదండి, స్టేషన్ బెయిల్ అండి అని. కానీ మమ్మల్ని 4 రోజులు పెట్టారు సోషల్ మీడియా కేసు. ఇక్కడ ఒకటి సార్, ఏమన్నాడంటే వెంకటరెడ్డి గారు ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి మేము పువ్విస్తే ఒప్పుకుంటారా అన్నాడు. మేమేమి నందిగం సురేష్ ఇంటికి వెళ్ళి పువ్వు ఇవ్వాలా, మేమే దీక్షా శిబిరంలో మా నియోజకవర్గంలో మేము ఉంటే ఆయన మా దీక్షా శిబిరం దగ్గరికి, ఆ శిబిరం ముందుకు వస్తే కనపడ్డాడు కదా అని చెప్పేసి ఒక పువ్వు ఇచ్చాం. మేమేమి నేరుగా ఆయన ఇంటికి వెళ్ళి, లేకపోతే పార్లమెంట్కి వెళ్ళి, లేకుంటే ఆయన ఇంటి దాకా వెళ్ళి, గుమ్మం దాకా వెళ్ళి ఇవ్వాలా, అసలు ఆయన ఎవడో కూడా మాకు తెలియదు కదా. మా దగ్గర మా శిబిరం ముందే ఆయన ఉంది, మా శిబిరం ముందే మా శిబిరం వచ్చాడు పెద్ద మనిషి. ఆ శుద్ధపోసల గురించి ఎక్కువ మాట్లాడుతున్నారండి, మీ పార్టీలో ఎంతమంది శుద్ధపోసలు ఉన్నారు నీతో సహా అందరికీ తెలుసు. కాబట్టి నేను నువ్వు మాట్లాడేటప్పుడు ఇంటర్ఫియర్ అవ్వట్లా, నువ్వు వినటం మొదటి నుంచి చెప్పేది అదే, మీకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేది అదే. ఇక్కడ రాజు గారు నా ఫైనల్ మాట ఒకటి, సరే లెట్ మీ కంప్లీట్ చెప్పండి. ఇక్కడ మీరు స్టార్టింగ్ లో ఒకటి చూపించారు, సినిమా చూపిస్తా అని. జగన్మోహన్ రెడ్డి గారు జగన్ 1.0 కోడికత్తి బాబాయ్ మర్డర్ కేసు, బాబాయ్ గొడ్డలి పొట్ట అని ఒక పెద్ద సినిమా చూపించాడు. ఇక జగన్ 2.0 ఎన్ని కోడి కత్తులు ఉంటాయో, ఎన్ని గొడ్డలి వేట్లు ఉంటాయో ఎవరికి తెలియదు. ఆయన మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అవడానికి పనికి వచ్చింది కోడి కత్తి గొడ్డలి కేసు. ఏమన్నా మాట్లాడుకో, సంతాన్ బాబాయ్ చేసేసాడని చెప్పి చెల్లెమ్మ భయపడి చెల్లెమ్మ బయటకు వచ్చింది. కన్నా తల్లి ఓటు వేయలేదు జగన్ కి, కన్నా తల్లి సొంత చెల్లి ఇద్దరు బయటకు వచ్చేసారు. జగన్ 1.0 అది జగన్ 11 ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇక జగన్ 2.0 అంటే ఏంటి, ఈసారి పెద్ద గొడ్డలి 4 కోడి కత్తులు, ఇంకెవరు పెట్రోల్ బాంబులు పట్టుకొచ్చుకుంటారో ఎవరికి తెలియదు. కాబట్టి ఇటువంటి సినిమాలు చూపించారు కాబట్టి ప్రజలు 150 మిమ్మల్ని 11కి పడేశారు. అసెంబ్లీకి రావాలంటే భయపడుతున్నారు, అసెంబ్లీకి వచ్చే దమ్ము లేదు. ఒక పులివెందుల ఎమ్మెల్యేగా కూడా అసెంబ్లీకి వచ్చే దమ్ము కూడా లేదు. చేతగాని జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ లో నిద్రపోతున్నాడు తప్ప అతని వల్ల ఏది కాదు. మీరు చూపించే సినిమా ఏమి లేదు, మీ వల్ల ఏది కాదు. పండుగ చేసుకోండి, పెట్రోల్ అడిగిన సమాధానం చెప్పాలి, ఒక రాజకీయ పార్టీగా ఎలా ప్రశ్నించా సమాధానం చెప్పాలి, మీడియా సమాధానం చెప్పాలి, అంతే తప్ప అసెంబ్లీకి అవకాశం ఇచ్చినప్పుడు అసెంబ్లీ కూడా వీళ్ళు అడగాలి, బయట కూడా అడగాలి. అసెంబ్లీకి రామ్ మేము ఇక్కడ అడుగుతామంటే సమాధానం చెప్పలేం కదా. ఒక నిమిషం మస్తాన్ గారు మాట్లాడండి. అంటే మీడియా సమాధానం చెప్తే అడిగితే క్వశ్చన్ సమాధానం చెప్పరు.